మాస్ ఆడియన్స్కి ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి మహాభారతం గురించి కొంచెం ఐడియా ఉండాలి. లేకపోతే ఏ క్యారెక్టర్ ఎవరు ఎందుకు వస్తున్నారు, ఎవరు ఏ ఆయుధాలు వాడుతున్నారు ఆ స్టోరీ అర్థం కాదు. మహాభారతం కొంచెమైనా తెలియాలి, కొంచెం రీసెర్చ్ చేసి రండి ఎవరైనా సరే. అన్న ఒక్కొక్కళ్ళని మొత్తం చింపి పాడేశాడు అన్న. మొత్తం ఆయన ముంగట అసలు ఫైట్ సీన్స్ కానీ ఏ సీన్స్ కానీ మొత్తం వేరే లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు అలాంటి సీన్స్ అందులో పెట్టిస్తాడు మొత్తం. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. హైలైట్స్ అంటే ప్రభాస్ అన్న ఎంట్రీ మాత్రం, బుజ్జి ఆల్సో ఎంట్రీ, వాయిస్ కానీ మంచి ఇచ్చారు. క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. మళ్ళీ పార్ట్ 2 వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు పార్ట్ 2 పెట్టేసేయాలి, కంటిన్యూస్ అని పెట్టేసేయాలి. కానీ మూవీ మాత్రం కొద్దిగా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో మాత్రం ఎండింగ్ వేరే లెవెల్ ఉంటుంది. అందరు బాగా చేశారు. మూవీ మాత్రం స్టార్టింగ్లో కొద్దిగా అంటే క్యారెక్టర్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కొద్దిగా అంటే ఇంట్రడక్షన్ చేయడానికి కొద్దిగా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఇక పార్ట్ 2 నుంచి మొత్తం మూవీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. అందరికి ఈజీగా అర్థమైపోతుంది అన్న. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఇంట్రడక్షన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత మొత్తం అసలు పీక్స్ ఉంటుంది. అలా విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఉంటుంది. మన ఆర్జీ వస్తాడు, చింటూ బాయ్ మోడల్ బోల్తే ఆర్జీవి సూపర్ ఉంది అన్న. బాగా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, మైండ్ బ్లోయింగ్ అసలు. మూవీ బాగుంది, ఎక్సలెంట్. అంతా హాలీవుడ్ మూవీలో ఉంది. అన్న లాస్ట్ 20 నిమిషాలు అయితే దుమ్ము లేచిపోయింది అన్న. ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోలే. లాస్ట్ 20 నిమిషాలు దుమ్ము లేచిపోయింది. స్టోరీ అర్థం చేసుకుంటే మంచిగా ఉంది. సూపర్. 2000 కోట్లు హిట్. బాగుంది సూపర్ నైస్. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. 100 days పక్కా ఫర్ షూర్. సూపర్ ఉందన్న. క్లైమాక్స్ అయితే మామూలు లేదు. లాస్ట్ కరుణ చూపించడం డిసప్పాయింట్ అయ్యాం. ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుండేది ఐ ఫీల్. అంటే అంత హైప్ ఇచ్చే సీక్వెన్స్ ఎక్కువ లేవు. క్లైమాక్స్ ఒకటి చాలా బాగుంది. 2000 కోట్లు రావచ్చు అన్న, చెప్పలేము, అది ఎక్స్పెక్ట్ చేయలేము. రీచ్ అయిందన్న, చాలా బాగుంది. హాలీవుడ్ చెప్తున్నాను కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాలీవుడ్ రేంజ్లో అయితే ఈజీగా ఉంది. ఎక్కడ కూడా అంటే ఎలా అంటే ఇంతవరకు ఉంటుందా అని చెప్పి అనుకోలేదు. అవెంజర్స్ వాటితో పోల్చుకుంటే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నేను చెప్పడానికి కూడా రావట్లేదు, నాకు మాటలు రావట్లేదు. మనం రియల్గా చూసినట్టు ఉండదు, మామూలుగా ఉండదు. అక్కడ మనం చూసినంత అసలుకి వేరే ప్రపంచకి వెళ్ళిపోతాం. అసలుకి సినిమా మాత్రం మామూలు ఒకసారి చూడండి, అందరు చూడండి. సినిమా మాత్రం మస్తు ఉండదు, మామూలుగా లేదు. ప్రభాస్ క్యారెక్టర్ లాస్ట్ ఎండింగ్ మాత్రం అసలుకి ఆ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్క సీన్ చాలా నాది, లాస్ట్ ఒక్క సీన్ అసలుకి మూవీ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. విష్ణు అవతారం ఆ యూజువల్ చూసేసరికి అసలుకి రియల్గా దేవుని చూసినట్టుంది. నిజంగా అవసరం, నిజంగా చాలా అంటే చాలా 5 minutes ఉంటుంది లాస్ట్ సీన్. నాకు 5 minutes అసలుకి మైండ్ నుంచి వెళ్ళలేదు ఆ సీన్. కమల్ అసలు నెగిటివ్ చేశాడు. కమల్ హాసన్ గారు అయితే నెగిటివ్ చూశారు, లాస్ట్ మాత్రం ఇచ్చి పడేశాడు. అశ్వత్థామ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ చాలా అసలుకి చాలా బాగుంది. అంటే కెమెరా రోల్స్ కూడా అందరు మొత్తం సూట్ అయిపోయింది. అందరు బాగుంది.